కీర్తనల గ్రంథము 66వ కీర్తన. ప్రధాన గాయకుడు దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణమును నేను జ్ఞాపకం చేస్తున్నాను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. చిన్న స్తుతులను చెల్లించుకుందాం. స్తుతులకు కారణభూతుడా యేసయ్య, మీ పరిశుద్ధ పాదములకు వేలాది స్తుతులు స్తోత్రములు ప్రభువా. గడిచిన విజ్ఞాపన దినం నుంచి విజ్ఞాపన దినం వరకు ప్రభువా, మీ విడలమైన మమ్మలను తండ్రి మీ ఉచితమైనటువంటి కృపలో కాశీ భద్రపరుస్తున్న విధానముకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, మీ చిత్తాన్ని మా ఇళ్ళ మీరు జరిగించండి. ఇంకనూ రావాల్సినటువంటి మా ప్రియ సహోదరి సహోదరులను సకాలంలో మీ సన్నిధికి తీసుకొని రండి. అందరి మిత్త వేలాది స్తుతులు స్తోత్రం. అల్పుడైనటువంటి మీ దాసుడు మీ పక్షం నిలబడి అయా మీ లేఖన సత్యములను ప్రభా బయలుపరచుటకు అయోగ్యుడను ప్రభా. నా నోటిని మీ పోరుగా మీరు వాడుకొని మీ అమూల్యమైనటువంటి వాక్కులు మీ బిడ్డలకు మీరు వినిపించమని, విత్తబడినటువంటి మాటలు వ్యర్థము కాకుండా హృదయం అనే పలకపై వ్రాసుకొని మీరు అక్కడ వచ్చే వరకు ప్రభా ఇటు శుభప్రదమైనటువంటి నిరీక్షణ కలిగి మీరు అక్కడ కొరకు ఎదురు చూసేటువంటి కృపణ యోగ్యతను నాకును మా అందరికి మీరు అనుగ్రహించమని మా ప్రాణపీడటువంటి యేసుక్రీస్తు నామమున అడిగి మిక్కిలి వినయంతో బ్రతిమలాడి ప్రార్థించి విజ్ఞాపన చేయబోచున్నాము తండ్రి, ఆమేన్. చూద్దాం, ఇక్కడ రాయబడినటువంటి ఆ లేఖన సత్యములో ఉన్నటువంటి మాటలను కానీ మనము ఒకసారి జ్ఞాపకం చేసుకోగలిగితే, దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము 66వ కీర్తన 19వ చరణములు అంటున్నాడు. ఒక మాటను చూద్దాం, మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపనను ఆలకించి ఉన్నాడు. ఆయన మన మనవి ఆలకిస్తున్నాడు, అంగీకరిస్తున్నాడు. మన విజ్ఞాపనను కూడా ఆయన తన పాదాల చెంత చేర్చుకునేటువంటి వాడుగా ఉన్నాడు. మనము మొదటి మాటను కానీ జ్ఞాపకం చేసుకోగలిగితే 116వ కీర్తన 116వ కీర్తన 1-2 చరణాల్లో చూడగలిగితే అంటున్నాడు. అక్కడ వ్రాయబడినటువంటి ఆ చక్కని మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా నా మనవి నా విన్నపములను ఆలకించి ఉన్నాడు, కాగా నేనాయనను ప్రేమించుచున్నాను. ఆయన నా చెవి ఎక్కి ఉన్నాడు, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టెదను. మనము నిజముగా దేవుని రక్తములో కడగబడినటువంటి వారముగా ఉంటే మన మనవులను ఆయనకు మనము యాచించేటువంటి వారముగా ఉండాలి. హృదయంలో ఉన్నటువంటి బాధకరమైనటువంటి ఆ మనవులను మనం ఆయనతో ముచ్చడించేటువంటి వారముగా ఉండాలి, యాచించాలి. మన మనవులను బిగ్గరగా మనము ఆయన సన్నిధిలో మనము క్రొమ్మరించేటువంటి వారముగా ఉండాలి. అందుకంటున్నాడు కదా ఇక్కడ, యెహోవా నా మనవి నా విన్నపములను ఆలకించి ఉన్నాడు. దావీదు చెప్తున్నాడు యథార్థంగా, నా మనవి ఆయన ఆలకించాడు. నేను విన్నవించుకున్నటువంటి విన్నపములు ఆయన వింటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాగా నేను ఆయనను ప్రేమించుచున్నాను. మనం ఆయనను ప్రేమించాలి. సొంత రక్షకునిగా మనము ఆయనను హృదయంలో ప్రతిష్ఠించుకోగలిగినటువంటి వాడముగా ఉన్నప్పుడు ఆయన నాకు చెవియొగ్గును. నేను చెప్పేటువంటి మాటలు నా విన్నపములు ఆయన వినేటువంటి వాడుగా ఉన్నాడు. కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టేదను. నా విన్నపములు ఆయన వింటున్నాడు కాబట్టి నేను ఆయనకు మొరపెట్టేటువంటి వాడుగా ఉండాలి. చూడండి, దేవునితో ఎట్టి సంబంధము కలిగినటువంటి వారముగా ఉండాలని అక్కడ వ్రాయబడినటువంటి మాటల ద్వారా మనము జ్ఞాపకం చేసుకునేటువంటి వారముగా ఉన్నాం. రెండవ మాటగా చూడగలిగితే విలాపవాక్యముల గ్రంథము ఇర్మియా గ్రంథం ప్రక్కనే ఉంటుంది. చూడండి, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 55వ వచనము 55వ వచనము, యెహోవా
అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమున బట్టి మొరలెడగా. 56వ వచనం కూడా చూద్దాం. నీవు నా శబ్దము ఆలకించితివి, సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొనకుము. నేను అగాధ లోయలలో ఉండి నీకు నేను మొరపెట్టగా నా మనవిని నీవు ఆలకించావయ్యా. నీవు చెవిని ఏమంటున్నాడు అక్కడ చూడండి, నీ చెవిని నీవు మూసుకొనకుము. నేను హృదయముతో యథార్థమైనటువంటి భావము కలిగినటువంటి వాడుగా నేను మొరపెట్టుచున్నానయ్యా అంటున్నాడు యెహోవా. అగాధమైన బందీ గృహములో నుండి, పాపం అనేటువంటి లోక సంబంధమైనటువంటి బందీ గృహములో నుండి నేను నీకు మొరపెడుతున్నాను. అయ్యా, నా విజ్ఞాపన నీవు ఆలకించు ప్రభువా, నా యాచనను నీవు ఆలకించు. యథార్థమైనటువంటి హృదయముతో నేను మొరపెట్టుచూ ఉన్నాను. నిజముగా అట్టి అనుభవములు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా? మన బాధలు లేదా మనకున్నటువంటి సమస్యలను మనం ఏ రీతిగా ప్రభువుకు విన్నవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం? ఒకసారి మన హృదయాలను మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకొని ముందుకు కొనసాగదాం. మనం అగాధలలో చిక్కుకుపోయినా లేదా పాపం అనేటువంటి ఊపిలో చిక్కుకున్నా సరే, దేవా నేను పాపినని నీ నోటితో లేదా నా నోటితో మనము ఒప్పుకునేటువంటి వారముగా ఉంటే ఆయన వినుటకు సంసిద్ధుడుగా ఉన్నాడు. విన్నవించుటకు, యాచించుటకు నీవెందుకు వెనకాడుచున్నటువంటి వాడుగా ఉన్నావు? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథము సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుచున్నది. 3వ మాట చూడగలిగితే అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో అంటున్నాడు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. చూడండి ఒక మాటను, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. మనము బందీ గృహములో శరీర దారి అయి ఉన్నటువంటి దినములలో మనం బావుగా రోధించినటువంటి వారముగా ఉన్నాం. మన రోదన ఏ రీతిగా ఉన్నది? ఆ శరీరధారిగా ఉన్నప్పుడు మన రోదనలు ఆయన వినినటువంటి వాడుగా ఉన్నాడు. అదే కీర్తనల గ్రంథము 22వ కీర్తన 1వ చరణము 2వ చరణము అంటున్నాడు. 22వ కీర్తన 1, 2 చరణాలు చూడగలిగితే మనం ఏ విధంగా రోదనలో ఉన్నాం అంటున్నాడు. నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని వినక నీవేల దూరముగా ఉన్నావు. అయ్యా, మొరపెడుతున్నాడు. ఎవరు? కుమారుడు తండ్రికి మొరపెడుతున్నాడు సిలువలో ఉన్నప్పుడు. దేవా నా దేవా, నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వనిని వినక నీవేళ దూరముగా ఉన్నావు. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రివేళ నేను మౌనముగా ఉండుటలేదు, అయినను నీవు నాకు ఉత్తరము ఇవ్వకున్నావు. ఇక్కడ దావీదు మొరపెడుతున్నాడు, అయ్యా నన్ను ఎలా మర్చితివి? ఇదిగో గొర్రెలు కాస్తున్నటువంటి అడవిలో సంచరించినటువంటి నన్ను నీవు అయ్యా నీ ప్రియబిడ్డగా నన్ను చేసుకున్నావు కదా. ఇశ్రాయేలు ప్రజలను ఏలుటకు ఒక రాజుగా నీవు నియమించినటువంటి వాడవుగా ఉన్నావు కదా. నా ఆర్తధ్వని నీవెందుకు వినలేకపోతున్నావు ప్రభు అని మొరపెడుతున్నాడు. పాపములో పట్టబడినటువంటి తరువాత మరలా మొరలెడుతున్నాడు, దేవునితో యాచిస్తున్నాడు. ఇట్టి అనుభవాలు కలిగినటువంటి వారముగా ఉంటున్నామా సహోదరి సహోదరులు? ఎన్నడైనా మనం యాచిస్తున్నామా? నా విశ్వాస జీవితం సన్నగిల్లుతున్నది, నేను లోక సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాల్లో నేను పాల్గొంటున్నానయ్యా అని మనము యాచించగలుగుతున్నామా?
సహోదరి సహోదరులారా, అక్కడ ఏమన్నాడు చూడండి, శరీరధారి అయినటువంటి దినముల్లో మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తన మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించు భయభక్తులు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు దావీదు. అక్కడ మనం ఏ రీతిగా జీవిస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. ఇక్కడ ఏమన్నాడు చూడండి, కన్నీళ్లతో ఆయన యాచిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూద్దాం, మనము ఆ మాటలు కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనంలో అంటున్నాడు చూడండి. 11:35 అంటున్నాడు ఒక మాటను చూడండి. అక్కడ వ్రాయబడినటువంటి మాట చూడండి. కాబట్టి యూదులు అతనిని ఎలాగూ ప్రేమించెనో చూడని చెప్పుకొనిరి. చూడండి, అతన్ని ఎలా ప్రేమించాడు. ఎవరినైనా ఆయన ఉచితమైనటువంటి కృపచేత ప్రేమించేటువంటి దేవుడై ఉన్నాడు. నేను పాపినని నా నోటితో నేను ఒప్పుకోగలిగితే ఆయన క్షమించేటువంటి దేవుడు. ఇదిగో 7 మార్లు పడినా 70 మార్లు పడినా ఆయన క్షమించేటువంటి దేవుడు. మరి క్షమించుటకు అర్హత కలిగినటువంటి వారముగా ఉన్నామా మనము? ఏ రీతిగా ఉన్నాం చూద్దాం. మనము 4వ మాటగా కీర్తనలు 6వ కీర్తనలు దావీదు రాసినటువంటి కీర్తనల 6వ కీర్తన 9వ చరణంలో అంటున్నాడు చూడండి. 6:9 యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా విన్నపము ఆయన ఆలకించినటువంటి వాడైనాడు. ఏం విన్నవించాడు దావీదు ఏం విన్నవించాడు? దేవుడు ఏ రీతిగా వాటిని అంగీకరించినటువంటి వాడై ఉన్నాడు. 55:1వ చరణంలో చూస్తుంటున్నాడు. 55వ కీర్తన దేవా చెవియకి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. ఆయన నా విన్నపం వినయ్యా, వినకుండా ఉండబాకయ్యా. నేను మొరలెడుతున్నా, నేను విన్నవిస్తున్నాను. నా అతిక్రమముల చేత నేను పాపములో పట్టబడినటువంటి వాడుగా ఉన్నాను. ఇదిగో ఇయ్యల్ల నేను దోషినైనటువంటి వాడుగా ఉన్నాను. నా విన్నపములు అయ్యా నీ పాద సన్నిధికి చేర్చుకో ప్రభు అని విన్నవిస్తున్నాడు. ఆ విన్నపము మరియు ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించాడని దావీదు అంటున్నాడు. ఎందుకు దావీదు ప్రార్థన అంగీకరించినటువంటి వాడుగా ఉన్నాడు? 66:19 మనం చదివాము. 20వ వచనం కూడా చూడండి. 66వ కీర్తన 19, 20వ వచనాలు అంటున్నాడు చూడండి. 20వ వచనం చూడండి. దేవుడు నా ప్రార్థన త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నతింపబడునుగాక. నేను చేసినటువంటి విన్నపములైనా త్రోసివేయట్లేదు. నా విన్నపములను ఆయన వినినటువంటి వాడుగా ఉన్నాడు. మరి రాత్రికాల సమయంలో విజ్ఞాపన చేస్తున్నటువంటి సహోదరి సహోదరులారా, మన విన్నపములు మన యాచనలను ఆయన వింటున్నటువంటి వాడుగా ఉన్నాడా? ఆ రీతిగానే మనము ప్రవర్తిస్తున్నటువంటి వారముగా ఉన్నామా, లేదా నామకార్థమైనటువంటి వారముగాను విన్నపములు చేసేటువంటి వారముగా ఉన్నామా? ఒకసారి మనము జ్ఞాపకం చేసుకొని ముందుకు కొనసాగబడేటువంటి వారముగా ఉండాలి. చివరిగా మనం చివరి మాటను చూడగలిగితే యోహాను భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను భక్తకోటికి రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 20-22 వచనాలు మనం చూడగలిగితే అక్కడ అంటున్నాడు చూడండి. వ్రాయబడినటువంటి మాట 19 చూద్దాం. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదము, దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు గనుక మన హృదయము ఏ విషయాలలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను
సమ్మతపరుచుకుందుము. ఏ విషయాలు మనం అడుగుతున్నాం? అడిగేటువంటివి అడుగుతున్నామా? అడగకూడనటువంటివి కూడా మనం అడుగుతున్నామా? ఏ విషయాలు ఆయన సముఖములో మనము యాచిస్తున్నామో ఆ విషయాలలో ఆయన ఎదుట మన హృదయములు సమ్మతింపకొందుము. ప్రియులారా, మన హృదయములు మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. మన హృదయమే ప్రేరేపిస్తుంది. ఒరే దుర్మార్గమైనటువంటి జీవితము జీవిస్తున్నటువంటి నీవు ఏ రీతిగా యాచించగలుగుతున్నావు, ఏ రీతిగా వినవించగలుగుతున్నావు అని మన హృదయమే మన మీద దోషారోపణ లేకపోతే ఆయన అన్నాడు చూడండి, దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదము. అయ్యా, ఇదిగో నాలో ఏ పాపము లేదు, నేను నీతిమంతము కలిగినటువంటి వాడుగా ఉన్నాను అని మనము నిందలేనటువంటి వాడముగా ధైర్యము గలవారమగుదము. 22 అంటున్నాడు చూడండి, మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినా అది ఆయన వలన మనకు దొరుకును. మనము ఆయన చిత్తానుసారమైనటువంటి వారముగా ఉంటే మనం ఏమి అడుగుతామో ఆయన మనకు అనుగ్రహించేటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఎలా ఉన్నది నా హృదయము? నా హృదయ తలంపులు ఎలా ఉన్నవి? మనం అడిగినటువంటి వాటిని పొందుకునేటువంటి ఆత్మాస ధైర్యము కలిగినటువంటి వారముగా ఉన్నామా, లేదా అడిగి పొందుకోలేకపోవచ్చున్నామా? ఈ రాత్రికాల సమయంలో మన హృదయాలను ఒకసారి మనము పరిశీలించుకుందాం, పరీక్షించుకొని ముందుకు కొనసాగుదాం. సహోదరి సహోదరులారా, చూద్దాం. 22వ వచనం మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను చూడండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగిననో అది ఆయన వల్ల మనకు దొరుకుటకు లేదా పొందుకున్నటకు మనము సంసిద్ధతను కలిగినటువంటి వారముగా ఉన్నామా? సహోదరి సహోదరులారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని ఎడల మనము ప్రీతికరమైనటువంటి జీవితాలు కలిగి జీవిస్తున్నామా? దేవునికి కోపము రప్పించేటువంటి వారముగా ఉన్నాము. పేరుకు భక్తులే, పేరుకు విశ్వాసులమే, పేరుకు రక్షించబడినటువంటి వారమే, పేరుకు ఆరాధన చేస్తున్నటువంటి వారమే. నా హృదయం ఎలా ఉన్నది? మనం అడిగినటువంటి వాటిని పొందుకొనగోరేటువంటి వారముగా ఉన్నామా? ఎందుకు మన విజ్ఞాపనలు, మన యాచలను ఆయన పాదాల చెంతకు చేర్చబడడం లేదంటే నా హృదయంలో ఏదో దోషములు ఉన్నవి. మన హృదయాల మనలను దోషారోపణ చేయకుండా ఉండునట్లు మనం ఆయన సన్నిధిలో విరిగి నలిగినటువంటి మనస్సుతో ఆయన కృపను పొందుకునేటువంటి వారముగా జీవించాలని ప్రభుపేట ఈ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు తన వినికిడిలో ఉంచునుగాక.